तेलंगाना जागृति की सदर कविता ने बीआरएस के रहनुमाओं पर संगीन इल्जामात आयद किए हैं। उन्होंने दावा किया कि इलाकाई दायरा सड़क आरआरआर की तरतीब को जानबूझकर तब्दील किया गया। कविता ने कहा कि ये तब्दीली बीआरएस के 3 बड़े रहनुमाओं की जायदादों को बचाने के लिए की गई है। उन्होंने साबिक वजीर हरीश राव पर इल्जाम लगाया कि रेड्डीपल्ली के करीब 400 एकड़ जमीन और एक तफरीहीगाह को महफूज किया गया। उनका कहना था कि गंगूला कमलाकर की 15 एकड़ जमीन और एलसी नवीन राव की 18 एकड़ जमीन को भी तब्दील शुदा तरतीब से तहफ़्फ़ुज़ दिया गया। ये तमाम जमीन मिलकर 433 एकड़ बुनती है। कविता ने जोर दिया कि 3 रहनुमाओं के फायदे के लिए 56 छोटे किसानों की तकरीबन 59 एकड़ जमीन को कुर्बान किया गया। उन्होंने मुतालबा किया कि हुकूमत इस बेकायदगी की फौरी तहकीकात करे। రెడ్డిపల్లి అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది। ఈ గ్రామం నర్సాపూర్ మండలంలో ఉన్నది। ఆ గ్రామంకి ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది। ఒక పక్క ట్రిపుల్ లో వాళ్ళ భూములు పోతున్నాయి, ఇంకొక పక్క కాళేశ్వరంలో వాళ్ళ భూములు పోయినాయి, ఇంకొక పక్క రైల్వే లైన్ వాళ్ళు వచ్చి సర్వే చేసిపోయారు। అది ఎడిదికి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది। అంటే ట్రిపుల్ లో నర్సాపూర్ మండలంలో 13 విలేజెస్లో ఉన్నటువంటి భూమి పోతున్నటువంటి సందర్భం ఉన్నది। కానీ రెడ్డిపల్లి ప్రత్యేకం ఎందుకంటే రెడ్డిపల్లి రైతులు నాకు నిన్న మొత్తం బొమ్మ కూడా చూపించి వివరంగా చెప్పారు। అక్కడ దాకా మంచిగా వచ్చిన రింగ్ రోడ్డు రెడ్డిపల్లి రాగానే ఇట్లా వంకరమైంది। నా మాటలు కాదు, అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా। నీటిలో నీరు గట్టే ఎట్లా తిరుగుతుందో రెడ్డిపల్లి రాగానే రింగ్ రోడ్ అట్లా వంకలు తిరిగింది। మరి ఎందుకోసం వంకర తిరిగింది రింగ్ రోడ్ అని వారిని రైతులను అడిగితే పెద్ద నాయకులు దాదాపు 3 పేర్లు చెప్పారు। బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులవి, వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్లు, వారికి ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ మార్చిండ్రు। తద్వారా చిన్న రైతులు దాదాపు 56 మంది రైతులకు వాళ్ళది 59 ఎకరాలు పోతుంది। అంటే 56 మంది రైతులు 59 ఎకరాలు అంటే అందరికీ కూడా ఎకరం కన్నా తక్కువనో, ఎవరో ఒకరికి ఉంటే 2 ఎకరాలు, అర్ధ ఎకరం, పావు ఎకరం అట్లా ఉన్న రైతులది 56 మంది